patient and maatladtara. This is the intellectual bankruptcy of Congress party. That's why I said the state of Telangana is not bankrupt. The state of Telangana is not bankrupt. We are in the pink of health. It is the Congress that is intellectually bankrupt. It is Revanth Reddy who is morally bereft. Ante dappa Telangana ken kale. Oka kutumbamlo samasya unna bayata cheppukom. Bayata vadam bazarlo. Kan Revanth Reddy garu దివాలా తీసిందని ఆఖరికి అడ్డగోలు మాటలు మాట్లాడితే చివరికి ఏమైపోయింది? ఇవాళ ఆఖరికి లంచం ఇచ్చి 170 కోట్ల లంచం ఇచ్చి ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టి బ్రోకర్లకు పైసలు తెచ్చుకునే దుస్థితి వచ్చింది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం యొక్క నిర్వాకం వల్ల. నిన్న ఇంకా గమ్మత్తైన మాట, నేను ఇంట్లో ఉన్నా, ఇక నేను రెస్ట్లో ఉన్నా, నేను వీడియో చూసి పరిశాన్ అయినా, ఇట్లా కూడా మాట్లాడచ్చా అని. ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకపోతారేమో అని చెప్పి కలుస్తలేరు అన్నాడు. అమ్మతోడు చెప్తున్నా ఈ మాట, నేను ఎవరు చెప్పులు ఎత్తుకపోతారట. అరే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అది వాళ్ళ కథ వేరు. చెప్పులు ఎత్తుకపోవడేది నాకు అర్థం కాదు. ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు, ఎవరు ఇస్తలేరు? రాహుల్ గాంధీ ఇస్తలేడు, వర కరెక్టే, నీకు ఇయ్యరు కూడా. ఎట్లు ఇస్తారు? నీకు తెలిసిపోయింది నీ కథ అంతా. ఇయ్యరు. ఈ కొత్తగా ఎవరైనా సుట్టపోడు కొత్తగా వస్తేనేమో మర్యాద ఇస్తారు ఎవరైనా సరే, 4 రోజులు ఉంటుంది మర్యాద. ఇక కానీ నువ్వు వచ్చేదేమో ఢిల్లీకి నీ పని మీద వస్తావు, మీ మూటలు మోసుకపోయేందుకు 42-43 సార్లు పోతావు ఇప్పటికీ. అందులోనట ఈయన ఎకానమీ క్లాస్లో పోతుండట. బా ఫోటోలు మొత్తం బయట పెడతాం, ప్రైవేట్ ఫ్లైట్లు, బిజినెస్ క్లాసులు, మీ ట్రిప్పులు మొత్తం ఫోటోలు బయట పెడతాం, సోషల్ మీడియాలో ఇప్పటికీ తిరుగుతున్నాయి, మళ్ళీ పెడతాం. అరే గింత అన్యాయం మాటలు మాట్లాడతారు. 43 సార్లు ఢిల్లీకి పోతివి, 43 పైసలు లేకపోతివి, ఏముంటుంది ఇజ్జత్ నీకు ఢిల్లీ మార్కెట్లో? వీడు ఊకొత్తాడు పోతాడు, ఎందుకు ఇవ్వాలి మీకు అపాయింట్మెంట్? ఇస్తలేరు, ఏం చేయాలి మరి? నువ్వు మూటలు మోసేందుకు వస్తున్నావు ఢిల్లీకి, రాహుల్ గాంధీకి మూటలు ఇస్తేందుకు వస్తున్నావు, మొదలు మర్యాద ఉంటుంది. ఇక ఆఖరికి దొంగలెక్కనే చూస్తారు. వాస్తవం ఏంది? కేసీఆర్ గారేమో అప్పు చేస్తే 4,17,000 కోట్లు 10 ఏళ్లలో, సంవత్సరానికి 41,000 కోట్లు అప్పు చేస్తే కేసీఆర్ గారు ఏం చేసిండ్రు? ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటా రాష్ట్రానికి శాశ్వతంగా పనికొచ్చే నిర్మాణాలు చేపట్టిండు. మరి మీరేం చేస్తున్నారు అంటే, ఒక్క ఇటుక పెట్టినవా ఎక్కడన్నా? ఒక ఇందిరా మిల్లు కట్టినవా? ఒక కాలువ కట్టినవా? ఒక ప్రాజెక్టు కట్టినవా? హైదరాబాద్లో ఒక కొత్త బిల్డింగ్ కట్టినవా? ఏవిలో ప్రజలకు పనికొచ్చి ఒక పని చేసినావా? చేయలే. మరి నేను ఇంకొక మాట అడుగుతున్నా, ప్రజలన్నీ గమనిస్తున్నారు. రాష్ట్రమేమో దివాలా తీసిందంటావు, రాష్ట్రం దివాలా తీసిందని దివానా మాటలు మాట్లాడతావు. మరి మీ కుటుంబం ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి? అనుముల రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి? నువ్వు అదన్నా చెప్పు సీక్రెట్ మాకు. మీరు ముఖ్యమంత్రి కాగానే మీ అనుముల ఫార్ములా సీక్రెట్ సాస్ ఏదైతుందో అదేదో మా ప్రభుత్వానికి మొత్తం ప్రజలకు కూడా చెప్తే మంచిది కదా. ముఖ్యమంత్రి అయిన 6 నెలల లోపలనే మీ అన్న అనుముల జగదీశ్వర్ రెడ్డి గారు 1000 కోట్ల పెట్టుబడి పెడతా అని మీతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. స్వచ్ఛ బయో అనే కంపెనీ వస్తుంది, 1000 కోట్ల పెట్టుబడి పెడతా అని ఆయన కట్టుకొస్తాడు. మీ అల్లుడు వెంకట నరసింహారెడ్డి అనుకుంటే ఆయన పేరు, ఇంకేదో ఉన్నది పేరు, ఆయన కొన్ని వేల కోట్లతోని ఫార్మా కంపెనీ పెడతా అని చెప్పి లగచర్లకు వస్తాడు. దానికోసం నువ్వు మళ్ళీ అక్కడ మీ కొడంగల్లో రైతుల భూములు గుంజుకుంటావు. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి 1000 కోట్లు? మీ అన్నకు, మీ అల్లుడికి. మీ అల్లుడు వారి తండ్రి మీ వియ్యంకుడు మొన్ననే కదా, ఎక్కువ రోజులు కూడా కాలే, మీ వియ్యంకుడు మొత్తంగా అప్పుల్లో ఉండే కంపెనీ మొత్తం అప్పు రైట్ ఆఫ్ అయిపోయింది. మీరు అధికారంలోకి రాగానే మీ వియ్యంకుడి కంపెనీ యొక్క అప్పులన్నీ రైట్ ఆఫ్ అయిపోయినాయి కేంద్ర ప్రభుత్వం దయతోని. మీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ఏదైతే ఉన్నది, ఇలా రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడో 3 ఇంతలు పెరిగింది. పెద్దమ్మ గుడి దాకా వచ్చిందట, కొద్దిగా అయితే యువతలకు వస్తుందేమో. 2000 ఎకరాలు కొన్నాడు 4th సిటీ దగ్గర. మొత్తం వెల్దండ నుంచి మొదలు పెడితే 4th సిటీ దాకా 2000 ఎకరాలు వీళ్ళ బినామీలు, వీళ్ళ కుటుంబ ఆస్తులు పెరిగినాయి. 10 లక్షలు కూడా పెట్టుబడి లేని నీ బామ్మర్ది సృజన్ రెడ్డి 1137 కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది. నీ అల్లుడు ఆస్తి పెరుగుతుంది, నీ బామ్మర్ది ఆస్తి పెరుగుతుంది, నీ కొండలరెడ్డి ఆస్తి పెరుగుతుంది, తిరుపతి రెడ్డి ఆస్తి పెరుగుతుంది, నీ వియంకున అప్పులు రైట్ ఆఫ్ అవుతాయి, నీ ఇల్లు 3 ఇంతలు పెరుగుతుంది. కానీ రాష్ట్రం మాత్రం సంకనాకిపోతుంది, దివాలా అయిపోతుంది. ఎట్లయితుంది మరి ఇది? అందుకే మేము అంటున్నాం, ఈ సీక్రెట్ ఏందో చెప్పండి మాకు కూడా, రాష్ట్రానికి చెప్పండి. మీ అన్నదమ్ములు, మీ కుటుంబ సభ్యులు, వాళ్ళ అప్పులు, వాళ్ళ ఆస్తుల గురించి కూడా చెప్పు. ఎట్లా పెడుతున్నారు సడన్గా పెట్టుబడులు పెద్ద ఎత్తున? అవి కూడా బయట పెట్టు. తెలంగాణ ఆస్తులు తగ్గుతున్నాయి ఎట్లా, అనుముల కుటుంబం ఆస్తులు పెరుగుతున్నాయి ఎట్లా ఖచ్చితంగా చెప్పాలి.
కేసీఆర్ గారు తెచ్చిండు, ఎస్ 4,17,000 కోట్ల అప్పు తెచ్చిండు. ఏం చేసిండు కేసీఆర్? ఒక కాళేశ్వరం కట్టిండు, శాశ్వతంగా తెలంగాణకు కల్పతరువు లాంటి ప్రాజెక్టు కట్టి తెలంగాణను పంజాబ్ కంటే హర్యానా కంటే ముంగట నిలబెట్టిండు. వరి ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1 చేసిండు భారతదేశంలో కేసీఆర్. 90% పాలమూరు వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 90% పూర్తి చేసి ఒక పంపు కూడా ఆన్ చేసి మీ చేతుల్లో పెట్టిండు. 17 నెలలైంది, ఆ మిగతా 10% కూడా పూర్తి చేయలేని అసమర్థుడివి నువ్వు. కేసీఆర్ గారు అప్పు చేసిండు, కానీ ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చిండు. దగ్గర 30,000 కోట్లతోనే ఆ ప్రాజెక్టు పూర్తి చేసిండు. నువ్వు కనీసం ఆ ప్రాజెక్టును నడపలేకపోతున్నావు. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. దేనికోసం చేసిండు? 1,00,000 కోట్లు పెట్టి తెలంగాణ ఏదైతే విద్యుత్ లోటుతోని ఆగమాగమైతుండేనో ఆ విద్యుత్ లోటుతో ఆగమాగమైన తెలంగాణను ఇలా 24 గంటల వెలుగు జిలుగుల తెలంగాణగా కేసీఆర్ గారు మార్చిండు. కేసీఆర్ గారు అప్పు చేసిండు. రైతు బంధు అనే పథకం పెట్టి రైతుల ఖాతాల్లో 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలు వేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు. 29,000 కోట్ల రైతుల అప్పు తీర్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు. 24 గంటల ఉచిత కరెంటు రైతులకు ఇచ్చి 60,000 కోట్ల వాళ్ళ భారాన్ని తాను తీసుకున్నాడు. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. హైదరాబాద్లో 36 ఫ్లైఓవర్లు కట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు. హైదరాబాద్ మెట్రో మొదటి దశ పూర్తి చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు. ఒక అఖండమైన సెక్రటేరియట్ కట్టిండు, శాశ్వతంగా తెలంగాణ ప్రజల ఆస్తి. ఒక అద్భుతమైన 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహం పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు. తెలంగాణ అమరులకు అమరజ్యోతి అద్భుతమైన ఒక స్తూపాన్ని నిర్మాణం చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు. 32 మెడికల్ కాలేజీలు పెట్టిండు. 32 నర్సింగ్ కాలేజీలు పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు. 1022 గురుకుల పాఠశాలలు పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండు. ఊరూరికి రైతు వేదిక కట్టిండు. ఊరూరికి నర్సరీ పెట్టిండు. ఊరూరికి డంపింగ్ యార్డ్ కట్టిండు. వైకుంఠ ధామం కట్టిండు. ప్రకృతి వనం కట్టిండు. నువ్వు పీకింది ఏంది చెప్పు? కలెక్టరేట్లు కూడా కట్టిండు. 32 జిల్లాలు కట్టిండు. నువ్వేం చేసినావు? 1,70,000 కోట్ల. నేను చెప్పమంటే ఇంకో గంట చెప్తా కేసీఆర్ ఏం చేసిండు. మీరేం చేశారు? నువ్వు రోజు కూర్చొని అందాల పోటీలు రివ్యూ చేస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా కేసీఆరే కట్టిండు. నువ్వేం చేసినావు? ఈ 17 నెలల్లో ఒక్క రూపాయితో ఒక్క ఇటుక పెట్టి నువ్వు తెచ్చిన 1,70,000 కోట్ల అప్పుతోని ఒక్క మంచి పని ఏమైనా చేసినావా చెప్పు. అందుకే మేము అంటున్నాం. ఇంకా విచిత్రమైన మాట నిన్న నేను ఎకానమీ క్లాస్లో పోతున్నా. నేను చాలా పద్ధతిగా ఉంటున్నా. 18 గంటలు పని చేస్తున్నా. నన్ను కోసుక తింటరా అయింది. కోసుక తింటేందుకు ఏమైనా కోతాబరి మామిడికాయ అవేది నాకు అర్థం కాదు. నన్ను కోసుక తింటారా? అర్థం కాని విషయం విచిత్రం ఏంటంటే 43 సార్లు వేయిండు. ఒక ముఖ్యమంత్రి అంటాడు తుత్తనే పోతాడా? గడపారలేక పోడు కదా. ఆయన ఎంబడ 100 మాగదులు, సిబ్బంది, మన్ను మశానం, ఆయన ఇంకా బ్రోకర్లు, వాళ్ళు వీళ్ళు మస్తు మంది పోతారు. 17 నెలల్లో 43 సార్లు నువ్వు ఢిల్లీకి ఎక్కే విమానం దిగే విమానం తెచ్చిందైతే ఏం లేదు. పెట్టిన ఖర్చు ఎంత? శ్వేతపత్రం విడుదల చేయి. 17 నెలల్లో నీ మంత్రులు నల్గొండకు పోయితే కిరికెళ్ళి 100 కిలోమీటర్లు పోయితే కూడా షేర్ ఆటో వాడినట్టు వాడుతారు హెలికాప్టర్ని. చూస్తలేరా మీరు? కొట్టుకుంటారు. ఇంకా భువనగిరి పోతాను, ఎమ్మెల్యేల బర్త్డేలకు హెలికాప్టర్లో పోతాను. వీళ్ళట చాలా పద్ధతిగా నడుపుతున్నారట. షేర్ ఆటో కంటే అధ్వానంగా వాడుతారు వాస్తవంగా అయితే. హెలికాప్టర్ ఉంటే తప్ప హైదరాబాద్ దాటిపోమంటుండే ఒక్కొక్క మంత్రి. ఈ ఎకానమీ క్లాస్ అంటాడు ముఖ్యమంత్రి. నువ్వు ఎక్కే విమానం దిగే విమానం మేము చూస్తలేమా? అరే ప్రైవేట్ ఫ్లైట్లు, జల్సాలు, 7 విదేశీ యాత్రలు, మీ మంత్రుల హెలికాప్టర్ ట్రిప్పులు విడుదల చేయి. శ్వేతపత్రం విడుదల చేయి. అందుకే అంటున్నాం, అక్కసు వెళ్ళగక్కిన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఉద్యోగుల మీద. వాస్తవం ఏంది? ఉద్యోగుల వల్ల దివాలా తీసిందని చెప్పి అలా నువ్వు దిక్కుమాలను ప్రచారం చేస్తున్నావు. కష్టపడుతున్న ఉద్యోగస్తులను అవమానించే ప్రయత్నం చేస్తున్నావు. వాళ్ళ కోరికలు గొంతమ్మ కోరికలు అంటున్నావు. నువ్వే కదా చెప్పింది. డిఏలు ఇస్తా అని చెప్పింది నువ్వు. పిఆర్సీ వేస్తా అని చెప్పింది నువ్వు. కానీ ఇవాళ అడ్డమైన మాటలు మాట్లాడుతుంది నువ్వు. రాష్ట్రంలో